ఈరోజు మరలా మన యొక్క దేవునితో సమానము అనేటువంటి ఆ యొక్క పాఠ్యాంశం క్రింద యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో సమానుడా అనేటువంటి ఆ యొక్క పాఠ్యాంశం కింద యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత యేసుక్రీస్తుకి ఏదైనా ఒకవేళ అధికారం ఉన్నది అని అంటే ఆ యొక్క అధికారమునకు మూల కారణం ఎవరు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. చూడండి, మన యొక్క ఈ మీటింగ్ లో దాదాపుగా అన్ని స్టేజెస్ లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన్నారు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. కాబట్టి మరి ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనం చదివినప్పుడల్లా దయచేసి కఠినంగా ఉన్నటువంటి వాక్య భాగాలను చూసి మీరు అభ్యంతరపడొద్దు. వాక్యం ఒకవేళ మనకు అర్థమవునట్లుగా మనం దేవునికి ప్రార్థన చేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ అనేక మంది ఒక నమ్మకం ఉంది అనే విషయం మనం గ్రహించవచ్చు. అంటే యేసుక్రీస్తే తండ్రి, యేసుక్రీస్తే కుమారుడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక అవగాహన ఉన్నది. కానీ మనమైతే లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని బయటకు తీసి ఆ సత్యము ఈ విధంగా అంటే ఒక సీక్వెన్స్ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరువేరనియు మరియు వారి యొక్క అధికారాలు కూడా వేరువేరనియు వీటన్నిటికి పైన వీరందరికి పైన అల్టిమేట్ అధికారము తండ్రి దేవుడనియు ఆయన యొక్క అధికారం కిందనే కుమారుడు గాని పరిశుద్ధాత్మ గాని పనిచేసి ఉన్నారని చేస్తున్నారని మనం నమ్ముతున్నాము లేదా చదువుతున్నాము. కాబట్టి ఈ వివరాలను చెప్పేటప్పుడు లేదా చదివేటప్పుడు ఒకవేళ కొత్తగా అటెండ్ అయినట్టు వారు దయచేసి అభ్యంతరపడవద్దు. ఎందుకంటే లేఖనాలు అనేటువంటివి మొదట వినేటప్పుడు కొంచెం కఠినంగానే ఉంటాయి. మనకి దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు లోతుకు పోతున్నప్పుడే ఆ విషయాలను మనం గ్రహించడానికి దేవుడు గ్రహింపనిస్తాడు. మొట్టమొదటిగా దేవుడు గ్రహింపు ఇవ్వకపోతే మనం ఏది కూడా పొందలేమనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక క్వశ్చన్ చదువుదాం. యోహాను సువార్త 7:17 వచనం చదువుదాము. తర్వాత పాఠంలోకి పోదాం. యోహాను సువార్త 7:17 చదువుదామండి. 7:17 ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. మనం వెరీ బిగినింగ్ లో చూసాం, ఒక వ్యక్తి దేవుని యొక్క బోధ లేకపోతే మనుషుని యొక్క బోధ అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అంటే ఆ వ్యక్తి చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటట? ఆ వచనంలోనే దేవుడు వివరిస్తున్నాడు, యేసుక్రీస్తు వివరిస్తున్నాడు. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునే ఎడలా. అంతేనండి. ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, దేవుని చిత్తాన్ని చేయటానికి మనం ఆలోచన చేస్తున్నాము, నిశ్చయించుకున్నామని నేను అనుకుంటున్నా. అప్పుడు దేవుని చిత్తాన్ని నిశ్చయించుకున్నప్పుడు అప్పుడు ఆ యొక్క బోధ లేఖనాల్లో నుంచి బోధించబడుతున్న బోధన, లేకపోతే ఒక వ్యక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనే కాబట్టి కేకే రావు గారు సొంతంగా బోధిస్తున్నటువంటి మాట అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందా? కావట్లేదు. అర్థమవుతుందా? ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చదివేటువంటి లేఖనాలని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనము దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. అంటే మనల్ని మనము ఆయనకి ఆయన సేవ అంటే ఆయన యొక్క చిత్తాన్ని చేయనట్లుగా మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క బోధలు బోధించబడుతున్నటువంటి బోధలు అనేటువంటివి దేవుని వల్ల కలుగుతున్నటువంటి బోధలా లేకపోతే మనుషుని యొక్క బోధల అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. సరే, ఇప్పుడు నిన్నటి దినమందు చివరి వచనం ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం చదివాము. దాన్ని ఇప్పుడు మనం చదవబోవట్లేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 నుంచి 18 వచనాల్లో యేసు ఈ యొక్క భూమి మీద జన్మించినటువంటి వారిలో ప్రథమ ఫలము అనే విషయాన్ని మనం చూసాము. ఆయన భూ సంబంధమైనటువంటి విధంగా ప్రథమ ఫలం కాదు. భూ సంబంధంగా జన్మించినటువంటి వారు ఎవరు అంటే కయ్యూను, అంతే కదండి. మొట్టమొదటి జన్మించింది ఆదాము అవ్వలకి కయ్యూనే కదా. అయితే మొదటి ఆది సంభూతుడు అంటే మొదటి భూ సంబంధంగా జన్మించినటువంటి వారిలో ప్రభు కాదు. ఇక్కడ ఏ అర్థంతో ఆయన మాట్లాడాడు అనే విషయం మనం చూసినప్పుడు ఆత్మ సంబంధంగా, అంటే మృతుల్లో నుంచి లేపబడినటువంటి వారిలో ప్రథమ ఫలం ఎవరు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే విషయాన్ని మనం చూసాం. అయితే ఈరోజు యేసు క్రీస్తునకు పునరుద్ధరణైన తర్వాత కూడా తండ్రి అయిన దేవుడే ఆయనకు దేవుడిగా ఉన్నట్టుగా లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదామండి. జాన్ చాప్టర్ 20:7. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏముంటున్నాడంటే యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళిన తండ్రియు మీ తండ్రియు నా దేవుణ్ణి మీ దేవుడైన వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. ఇది స్టేట్మెంట్ ఎప్పుడుదండి? ఆఫ్టర్ జీసస్ వాజ్ రిజరెక్టెడ్. యేసు పునరుత్థానుడైన తర్వాత ఆ మరియతో మాట్లాడుతున్నటువంటి విషయం అనేది మనందరికీ తెలుసు కదా. కనుక యేసు ఆమెతో మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే సమాధి దగ్గర పోయి ఆయనకి సుగంధ ద్రవ్యాలతో ఆయన్ని అభిషేకించడానికి వెళ్ళారో, అంటే మగ్దలేనే మరియా, వేరొక మరియా అనే విషయం మనం చూస్తున్నాము. అప్పుడు ఆమెతో ఏమంటున్నాడంటే, అమ్మా నీవు ఇంకా నన్ను ముట్టుకొనవద్దు, ఎందుకంటే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, అంటే యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? ఆఫ్టర్ హీ వాజ్ రిజరెక్టెడ్ తండ్రి అయినా దేవుడే. మీ దేవుడు, నా దేవుణ్ణు మీ దేవుణ్ణి అయినా ఆయన యొద్దకు ఎక్కి పోస్తున్నాను వారితో చెప్పినాడు. అంటే ఇప్పటికి కూడా అంటే పునరుత్థానం అయిన తర్వాత కూడా యేసుక్రీస్తులకు తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే దేవుడిగానే ఉన్నాడు, తండ్రిగానే ఉన్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. అదేంటి, ఇద్దరు సమానులే కదా అనేటువంటి వారికి మాత్రం ఈ యొక్క భావన అర్థం కాదు. అంటే ఇప్పుడు కుటుంబం ఉంది అంటే ఆ కుటుంబంలో తండ్రి ఉంటాడు, కుమారులు ఉంటారు. కుమారులకి తండ్రికి ఒకే స్థానం ఉంటుందా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే భూ సంబంధంగా ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. ఇద్దరికి తండ్రికి ఒక మర్యాద ఉంటుంది, ప్రత్యేకమైన మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది అనే విషయం మనందరం కూడా గ్రహించగలం. అలాగే ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునకు దేవుడుగాను తండ్రిగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన పరలోకానికి వెళ్ళిన 20 సంవత్సరాల తర్వాత, అంటే ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతున్నా అంటే కొరింథీ పత్రికలో యేసుక్రీస్తు పునరుత్థానుడైన 20 సంవత్సరాల తర్వాత కొరింథీ పత్రిక రాయబడిందండి. అప్పుడు ఆయన పునరుత్థానుడైంది ఎప్పుడు అంటే 33వ సంవత్సరం. ఆ తర్వాత ఈ యొక్క కొరింథీ పత్రిక రాయబడింది ఎప్పుడు అంటే 33కి 20 కలపండి, 53వ సంవత్సరం కొరింథీ పత్రిక రాయబడింది. ఈ కొరింథీ పత్రిక రాయబడేటువంటి కాలంలో కూడా యేసుక్రీస్తునకు తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు ఒకసారి వచనం చదువుదాం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం అండి. నేను అబద్ధం ఆడలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. అపోస్తలుడైన పౌలు గారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. నేను అబద్ధం ఆడలేదు
అంటే ఆయన ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో, ఏదైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఆ వాక్య విషయమే నేను అబద్ధం ఆడలేదు. దానికి సాక్షి ఎవరట? ఎవరు ఎరిగి ఉన్నారని అంటున్నాడు? నిరంతరము స్తుతించబడుచున్నా ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడు. నిరంతరము స్తుతించబడుచున్న యేసు యొక్క తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. యేసునకు తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుడుగానే ఉన్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి ఆఫ్టర్ 20 years తర్వాత కూడా, అవునండి. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఆయనకి తండ్రిగానే ఇంకా దేవుడు కొనసాగుతూ ఉన్నాడు. అదేవిధంగా కొలస్సీలకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా మరలా యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి 25 సంవత్సరాల తర్వాత కూడా ఎఫెసీ పత్రిక రాయబడింది. యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి 25 సంవత్సరాల తర్వాత ఎఫెసీ పత్రిక రాయబడింది. ఎఫెసీ పత్రికలో కూడా ఏమంటున్నాడు ఒకసారి 1వ అధ్యాయము 3వ వచనం చదువు. మూడవ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. రైట్. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తునందు దేవుడు ఏమనుగ్రహించాడు అనేటువంటిది మనం చూడట్లేదు. వాస్తవంగా చూసినట్లయితే ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని మనం చూడట్లేదు. కానీ మనం చూస్తున్నది ఏంటంటే, యేసుక్రీస్తునకు తండ్రికి ఉన్నటువంటి బంధము ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో పోయి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు కదా. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న తర్వాత కూడా 25 సంవత్సరాలు అయింది ఎప్పటికీ. అంటే ఎఫెసీ పత్రిక రాయబడి ఏది ఎప్పటికీ ఆయన పునరుత్థానుడైన దగ్గర నుంచి, యేసుక్రీస్తు పునరుత్థానుడైన దగ్గర నుంచి ఎఫెసీ పత్రిక రాసే నాటికి 25 సంవత్సరాల గ్యాప్. ఈ 25 సంవత్సరాల తర్వాత కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునకు తండ్రిగానే ఉన్నాడని పౌలు గారు మనకు చెప్తున్నాడు. ఎందుకు ఈ యొక్క స్టేట్మెంట్ మనం వివరంగా చూస్తున్నామంటే, ఆయన పరలోకానికి పోయిన తర్వాత తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడు కదా. తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్న తర్వాత ఎలాగూ ఆయన తక్కువగా ఉంటాడనేటువంటి ఒక ప్రశ్న నన్ను ఒక ఆయన అడిగాడు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి లేదా ఒక ముఖ్య అధికారంలో రైట్ హ్యాండ్ అంటే అర్థం ఏంటండి? సమానుడని అర్థమా? ఒక ముఖ్యమంత్రికి ఫలానా వ్యక్తి రైట్ హ్యాండ్ అని అంటారు అంటే సమానమా? కాదు. ముఖ్యమైనటువంటి వ్యక్తి అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు దేవునికి రైట్ హ్యాండ్ అని చెప్పని అన్నాడు అంటే అర్థం ఏంటి? తండ్రికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అనేటువంటి అర్థం. అంతేగాని తండ్రి అయిన దేవునితో సమానమైన అర్థం అని చెప్పి ఎవరైనా ఊహించగలమా? కరెక్ట్ గా అది తప్పు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాము అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. అంటే యేసుక్రీస్తునకు తండ్రి అయినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు కను అంటే, తండ్రి అయిన దేవుడుగానే ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఇంకనూ కూడా పునరుత్థానుడైన తర్వాత, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయనకు దేవుడుగానే సూచించబడుతున్నాడు. ఎఫెసీ 1:16-17 వచనంలో ద ఫాదర్ ఈస్ అగైన్ ఐడెంటిఫైడ్ యాజ్ బీయింగ్ జీసస్ గాడ్ ఆఫ్టర్ ద రిజరెక్షన్. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత తండ్రి ఇంకనూ ఆయనకి దేవుడిగా సూచించబడుతున్నాడు అనే విషయాన్ని అక్కడ ఎఫెసీ 1:16లో మనం చూడగలుగుతున్నాం. చూడండి అక్కడ ఏమున్నాడంటే, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 17వ వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుతో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుతో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుతో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన, చూడండి అక్కడ మన ప్రభువుకు
దేవుడు ఏమైనాడు? మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకునే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు అని ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత కూడా వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సాహనీత్యము, బంధము ఏంటి అని అంటే తండ్రి కుమారుల యొక్క బంధమే. ఇద్దరు కూడా కో వర్కర్స్ కాదు, అంటే సమానులు కాదు అనే విషయము మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథంలో కూడా ఒక వచనం ఉందండి. ఏంటి ఆ వచనం అంటే, ఆయన ఇప్పుడు పోయి తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడు కదా, కూర్చున్న తర్వాత కూడా ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రతి అధికారం కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ఎదురు నుంచి తీసుకుంటున్నాడు ఆయన? చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనం చదవండి. 26, 27. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చిదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులు కొట్టబడుదురు. చూశారండి, ఇక్కడ నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు, ఎక్కడి నుంచి పొందాడు ఆయన అధికారమును? తండ్రి వలన కదా. మా పునరుత్థానం ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని అన్నాడు. అప్పుడు ఆ యొక్క అధికారం ఎక్కడి నుంచి ఇవ్వబడింది అని అంటున్నాడు ఇక్కడ? నా తండ్రి వలన నేను అధికారం పొందినట్లు. అంతే కదండి. ఇప్పుడు యేసుక్రీస్తుకు అంటే కలిగి ఉన్నటువంటి ప్రతి అధికారం కూడా ఎవరి యొద్ద నుంచి పొందటం జరిగింది అని అంటే తండ్రి యొద్ద నుంచి పొందటం జరిగింది. అప్పుడు అలాంటప్పుడు తండ్రి కుమారులు సమానంగా ఉంటారని ఎలాగ చెప్పగలము? అది ఆలోచనకే అది దూరంగా ఉన్నదనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతవరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనపదండంతో వారిని ఏలును. ఇనపదండంతో ఏలటం అంటే ఏంటండి? చూడండి, క్రైస్తవులను ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు యేసుక్రీస్తు? ఎఫెసీ 5వ అధ్యాయం 25వ వచనంలో అది కల్మష అంటే ముడత అయినను నిర్దోషమైన సంఘంగా ఉండటం కోసం ఆయన ఏం చేశాడంటే తను తాను అప్పగించుకున్నాడు. అంటే ప్రేమతో సంఘాన్ని పరిపాలన చేస్తున్నాడు. కానీ అన్ని జనులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు? ఇనపదండంతో వారిని పరిపాలన చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఈ యొక్క అధికారాన్ని యేసుక్రీస్తు ఎక్కడి నుంచి పొందాడు అనే విషయం మనం చూసినప్పుడు, నేను నా తండ్రి యొద్ద నుంచి ఆ యొక్క అధికారాన్ని పొందానని ప్రభువైన యేసుక్రీస్తే మరి అక్కడ డిక్లేర్ చేసినట్టు సందర్భం మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యము 2:34-35 వచనాలు చదివినట్లయితే, అపోస్తుల కార్యము 2:34-35 వచనాలు, పేతురు పెంతెకోస్తు దినమున ఈ యొక్క ప్రసంగంలో ఈ యొక్క మాటలను ఉపయోగించిన సందర్భం మనం చూస్తున్నాం. చదువుదాం. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభు 34 and 36 బ్రదర్. 34 and 35. ఓకే బ్రదర్. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. రైట్. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే దావీదు మాట్లాడుతున్నట్టు మాటలేదు. దావీదు పరలోకము అంటే దావీదుని గురించి పేతురు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అసలు ఏమని అన్నాడు? దావీదు ఏమన్నాడు? నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా చేయ వరకు. అంటే యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన యొక్క శత్రువుల్ని ఆయన పాదముల కిందికి చేసేది ఎవరు? తండ్రి అయినా దేవుడే. తండ్రిని దేవుడే చేస్తున్నాడు. కాబట్టి అంతవరకు నువ్వు నా కుడి పార్శ్వన కూర్చున్నామని చెప్పి
ప్రభు నా ప్రభుతో సెలవిచ్చను అంటున్నాడు. అప్పుడు ఆ ప్రభు ఎవరనే విషయం మనం చూసాం కదా. మొదటి అంటే 110వ కీర్తనలో మొదటి ప్రభు యెహోవా దేవుడు, నా ప్రభు అని దావీదు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క ప్రభు ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు అనే విషయం మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తునకు మరి తనకున్నటువంటి శత్రువులందరినీ కూడా యేసుక్రీస్తు యొక్క పాదముల కిందకి తీసుకొచ్చినటువంటిది ఎవరై ఉన్నారు నేటికి కూడా అంటే తండ్రి అయిన దేవుడై ఉన్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. ఆఫ్టర్ ద క్రాస్ ఇట్ ఈస్ ద ఫాదర్ హూ ఈస్ పుట్టింగ్ ఆల్ జీసస్ ఎనిమీస్ అండర్ హిస్ ఫీట్. అంటే యేసు యొక్క శత్రువులందరినీ కూడా యేసు యొక్క పాదముల కిందికి తీసుకొచ్చినది శిలువ తర్వాత తండ్రి అయిన దేవుడు అనే విషయం మనం చూస్తున్నాం. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే ఈ రోజు కూడా ఆయనకు శత్రువుల్ని ఆయనకు పాదముల కింద పెట్టినది ఎవరు? హెబ్రీ 2వ అధ్యాయము 6 నుంచి చూసినట్లయితే, అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేస్తివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేస్తివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. రైట్. ఇక్కడ కూడా అదే స్టేట్మెంట్ చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక రాయబడిన కాలంలో కూడా తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు యొక్క పాదముల కిందకి సమస్తాన్ని ఉంచుతున్నాడు అనే విషయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోబర్చినప్పుడు వానికి లోబర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. అయితే ప్రస్తుతం మనం సమస్తము వానికి లోబర్చబడి ఇక్కడ చూడలేదు అంటున్నాడు. యేసుక్రీస్తుకు లోబర్చబడకుండా ఇంకా ఏదైనా ఉందా భూమి మీద అంటే ఉంది. ఏంటది? బాప్తిసం పొందినటువంటి వారే. ఆ యొక్క ఇంకా లోబడినట్టు వారు ఎవరంటే వాళ్ళే, బాప్తిసం పొందినట్టు వాళ్ళే. కాబట్టి ప్రతి దాన్ని కూడా యేసుక్రీస్తునకు సమస్తమును లోబరుస్తూ వస్తున్నది ఎవరు అని అంటే తన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ ఆయన ఇంకా భూమి మీద ఉన్న నిర్మాణాన్ని మనం చూసినప్పుడు నీవు దేవదూతల కంటే వాన్ని కొంచెం తక్కువ వానిగా చేస్తేవి, దేవదూతల కంటే తక్కువ వాడని చెప్పబడింది. ఏది ఫిజికల్ గా భూమి మీద, అంతేనండి. మనుషుడిగా ఆయన దేవదూతలతో సమానుడా? మనుషుడిగా కాదు. మనం మనుషులమైన మనం దేవదూతలతో సమానం అవుతామా? కాలేం. ఎందుకంటే దేవదూతలు ఆత్మస్వరూపులు. వారు వెంటనే ఒక చోటకి ప్రత్యక్షమవుతారు, మరి వెంటనే వాళ్ళు అదృశ్యమైపోవడానికి అవకాశం ఉంది. అలాంటి అర్థంతో చూసినప్పుడు యేసుక్రీస్తు దేవదూత సమానుడు కాదు. ఆయన అబ్రహాం సంతాన సమానుడు అని చెప్పి మనం చూస్తున్నాం. అయితే మరి దేవదూతల కంటే తక్కువవాడిగా చేయబడ్డాడు అని అంటే మరి ఆయన ఎలాగో దేవునితో సమానుడు అవుతాడు? అది మనం చెప్పడానికి సరైనటువంటి అవగాహన అంటే సరైనటువంటి కారణం లేదనే విషయం మనం చూస్తున్నాం. తర్వాత అనేక సార్లు మనం 110వ కీర్తన చదివాం. ఇప్పుడు చదవబోట్లేదు అక్కడ. ఇక్కడ తండ్రియే సమస్తము ఆయనకి లోబరుస్తున్నాడు. ఆ యొక్క తండ్రి దేవుడు అక్కడ ప్రభు అని చెప్పినటువంటి దేవుడు ఎవరంటే యెహోవా ద లార్డ్ అని చెప్పి మనం చూస్తున్నాం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట అంటాడు కదా, ఆ పాయింట్ ని చూపిస్తున్నాడు అక్కడ. కాబట్టి తండ్రి అయిన దేవుడే నేటి కాలంలో కూడా యేసుక్రీస్తునకు సమస్తమును ఆయన లోబరుస్తూ ఉన్నాడనే విషయం అక్కడ కూడా చూస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ అధ్యాయము, మొదటి కొరింథీ 8వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూసినట్లయితే ఒకసారి చదివాం మనం, మరొకసారి ఈ సందర్భంలో చదువుదాం. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు,
ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారు. ఓకే, ఇప్పుడు అనేక మంది మనకు ముగ్గురు దేవుళ్ళ అనేటువంటి ప్రశ్నని లేవనెత్తుతున్నారు. వారు ముగ్గురు దేవుళ్ళ అనేటిని లేవనెత్తినప్పటికీ దేవుని యొక్క స్టేట్మెంట్, దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తున్నది చూడండి. 6వ వచనంలో చెప్తున్నాడు, అంటే 5వ వచనం చెప్తున్నాడు, దేవతలను ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు అంటున్నాడు. అంటే వీళ్ళు ఎవరు? నిజమైన దేవుళ్ళ, నిజమైన ప్రభువులా అంటే కాదు, అనబడిన వారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం అక్కడ. అయితే 6వ వచనంలో చూసినట్లయితే ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను కూడా మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఇదేంటి బ్రదర్, ఇంతవరకు ముగ్గురు దేవుళ్ళ, తండ్రి అయిన దేవుడే, యేసుక్రీస్తు దేవుడే, మరి పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్పుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడేంది ఒక్కడే దేవుడు అని చెప్పి మరలా చెప్తున్నారని చెప్పి కొంతమంది అర్థం కాకుండా అడగొచ్చు. కానీ తండ్రి దేవుడుగా, అంటే తండ్రి అయిన దేవుడికి ఉన్నటువంటి అధికారం కలిగినటువంటి వారుగా, దేవునితో సమానమైనటువంటి అధికారం కలిగినటువంటి వారుగా మిగతా దేవుళ్ళు అని చెప్పండి, యేసుక్రీస్తు కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు, సమానులు కాదు అనే అర్థంతో మనం చూస్తున్నాం. అంతేనండి. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారనేది యొక్క స్టేట్మెంట్ మనకు చెప్తున్నది ఒక్కడే దేవుడు, ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. మరి యేసుక్రీస్తు కూడా దేవుడే కదా అని చెప్పానంటే దేవుడే, కానీ తండ్రి అయిన దేవునితో సమానుడా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడే కదా అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ కూడా తండ్రి అయిన దేవునితో సమానుడా అంటే కాదు. అప్పుడు తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి అధికారంతో ఏ ఒక్కరిని కూడా మనం పోల్చలేము. కాబట్టి అర్థంతో ఆయన ఒక్కడే దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మనకు మరియు ప్రభు ఒక్కడే అని అన్నాడు. మళ్ళా ప్రభువులు ఎంతమంది అంటే అనేక మంది ప్రభువులు అనబడిన వారు ఉన్నారని చెప్పి స్టేట్మెంట్ లో చూసాం మనం 5వ వచనం. మరి బైబిల్లోనే మనకు ప్రభువులు ఎంతమంది అని చెప్పబడింది? తన దేవుడు కూడా ప్రభు అని చెప్పబడింది కదా. కానీ ఇక్కడ ప్రభు ఒక్కడేనంటే యేసుక్రీస్తు ఒకే ఒక ప్రభు అనేటువంటి అర్థంతో మనం చూస్తున్నాము, ఆయన ఒక్కడే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగైతే తండ్రి అయిన దేవుడు ప్రభువు కాదా అంటే ఆయన ప్రభువే, కానీ ఇక్కడ చూపించబడిన అర్థంతో ఈయన మాత్రమే ప్రభు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ క్లారిఫికేషన్ మనం తప్పక అర్థం చేసుకోవాలి. ఈ క్లారిఫికేషన్ అర్థం కాకుండా అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటామంటే కన్ఫ్యూజన్ అవుతుంటాం. కానీ అలాగ మనం కాకున్నట్లుగా దేవుడు మనకు చాలా స్పష్టంగా లేఖనాల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇంతవరకు చూసినటువంటి ఈ యొక్క అంశంలో యేసుక్రీస్తు పునరుత్థానం దగ్గర నుంచి ఆయన తీర్పు తీర్చబోయేటువంటి టైం వరకు అంటే మనం చదవబోతున్నాం. తీర్పు దినానికి వచ్చి కొన్ని వచనాలు ఉన్నాయి, చదవబోతున్నాం. అంతవరకు యేసుక్రీస్తునకు ఉన్నటువంటి మరి శక్తి అధికారములకు మూల కారణం ఎవరు? The source of Jesus' power and authority on the resurrection ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు అనే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ యొక్క టైం పీరియడ్ ఏంటంటే 7th టైం పీరియడ్. ఇది చివరి దశకు వచ్చున్నాం మనం. యేసుక్రీస్తు తీర్పు తీర్చబోయేటప్పుడు అంటే తీర్పు దినమున, అంటే 2వ రాకడ వచ్చి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు కదా, అప్పుడు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి శక్తి అధికారములకు మూల కారణం ఎవరు? ద సోర్స్ ఆఫ్ జీసస్ పవర్ అండ్ అథారిటీ ఆన్ జడ్జ్మెంట్ డే, తీర్పు దినమున. తీర్పు దినం జరగబోతుంది కదా, ఆ తీర్పు దినమున కూడా యేసుక్రీస్తుకి ఒకవేళ ఏదైనా అధికారం ఉన్నది అని అంటే ఒకవేళ ఉందని ఉన్నదని చెప్పి నేను చెప్తున్నా. కానీ ఒకవేళ నేను మాట్లాడుతున్న కారణం ఏంటంటే ఒకవేళ ఉన్నదంటే అది ఎక్కడి నుంచి రావాలి అనేది అక్కడ సబ్జెక్ట్. 2 వచనాలు ఉన్నాయి దీని కింద ఉన్నాయి. ఆ 2 వచనాలు చదువుకొని మనం పోదాం. చూడండి, ఇప్పుడు సర్వాధికారం అనేటువంటిది యేసుక్రీస్తుకి ఇవ్వబడింది అనే విషయం మనం చూసాం. తీర్పు ఇచ్చినట్లు కూడా అధికారం ఎవరికి ఇచ్చారు? ఒకసారి యోహాను సువార్త 5
22 చూద్దాం. 5:22. చూడండి, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని, డైరెక్ట్ గా తండ్రి అయిన దేవుడు వచ్చి ఎవరికి తీర్పు తీర్చబోయేది లేదు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని, తండ్రిని మహింపరచినట్లుగా అందరూ కుమారుని మహింపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చూశారండి, అదేంటండి? ఇద్దరు కూడా సమానులే కదా అని చెప్పి నాతో వాదించినటువంటి వారికి ఈ యొక్క వచనం చాలా ముఖ్యమైనటువంటి వచనం అండి. ఏమన్నాడు ఇక్కడ? తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని కూడా గణపరచవాలని తీర్పు తీర్చినట్లుగా సర్వాధికారము కుమారుడికి అప్పగించి ఉన్నాడు. ఎవరు? సర్వాధికారము కుమారుడికి అప్పగించింది ఎవరండి? రెఫరెన్స్ చెప్పండి సార్. యోహాను సువార్త 5:22 అండి. ఒకసారి యోహాను సువార్త 5:22-23 వచ్చిన చదవండి శేఖర్ బ్రదర్. చదువుతాను. ధనంజయులు ఉన్నారా? చదువుతున్నాను బ్రదర్. 5:22-23. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. రైట్. సర్వాధికారము ఎవరు కుమారునికి ఇచ్చి ఉన్నారండి? తీర్పు దినంలో కూడా దేవుడు, దేవుడే ఇచ్చాడనే విషయం మనం చూస్తున్నాం. దీని కింద 2 వచనాలు మాత్రమే చెప్పాం కదా. ఆ చివరి వచనం ఏంటంటే అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యం 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేయుచున్నాడు. రైట్. వాస్తవంగా తీర్పు తీర్చేది వాస్తవంగా ఎవరండి? హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ జడ్జింగ్ త్రూ ద జీసస్ అని దేవుడి విషయాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. చూడండి, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత ఎవరు నియమించారు ఇక్కడ? దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి తన కుమారుని నియమించాడు. యేసుక్రీస్తు అనే మనుషుని నియమించాడు. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందువలన, ఎవరిని? యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపినందువలన దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే అసలు యాక్చువల్గా తీర్పు తీర్చిపోయేది ఎవరంటే తనేం దేవుడే. ఇప్పుడు ఆ యొక్క తనేం దేవుడు యేసుక్రీస్తులకు తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం. సర్వాధికారము యేసుక్రీస్తుకి ఇవ్వబడింది అనే విషయం చూస్తున్నాం. అప్పుడు ఇక్కడ కూడా తీర్పు దినంలో కూడా ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం ఉంది? తనే దేవుడి కింద యేసుక్రీస్తు పనిచేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక చివరి పాయింట్ ఏంటంటే ద సోర్స్ ఆఫ్ జీసస్ పవర్ అండ్ అథారిటీ ఆఫ్టర్ ద జడ్జిమెంట్. తీర్పు దినం తర్వాత యేసుక్రీస్తు ఈ యొక్క భూలోకమునకు తీర్పు తీర్చి, అంటే దేవుడు తీర్పు తీర్చి వెళ్ళిపోయిన తర్వాత మరి జరగబోయేటువంటి కార్యాలలో ఎవరు అధికారం కలిగినట్టు వారై ఉన్నారు అనేది మన పాయింట్. చూడండి, మరి పాత నిబంధన కూడా ఈ యొక్క స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నదండి. ఏంటి ఆ స్వాస్థ్యం అంటే కీర్తన 82వ అధ్యాయము బ్రదర్ శేఖర్ గారు, ఈ లాస్ట్ సెక్షన్ ఇంకో క్లాస్ వదిలిపెడదాం, ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ కాదు దాన్ని. రాత్రి కొంచెం టైర్డ్గా ఉండి. అలాగే బ్రదర్.
తీర్పు దినం తర్వాత జరగబోయే కార్యాల గురించి మనం చూడబోతున్నాం. ఇప్పుడు దాన్ని ఎట్టాగా టైం అయింది కనుక నెక్స్ట్ క్లాస్ వదిలిపెడతాం. ఒక క్లాస్ లో అయిపోతుంది అది. ఈ యొక్క దేవునితో యేసుక్రీస్తు సమానుడా అనేటువంటి ఈ టాపిక్ కింద దాదాపు 7 అంశాలను మనం చూసాము. ఇప్పుడు 8వ అంశాన్ని అయితే నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాము. మరి ఎంతవరకు ఓపికతో ఉన్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. థామస్ అనుకుంటాను, దోశ కడప పొద్దుటూరు లైన్ లోకి వచ్చి. థామసేనా? అవును బ్రదర్, ఉన్నాను బ్రదర్. ఏంటి 10 రోజులు కనపడ్డావు? అవును వెరీ బ్రదర్. గుడ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే రైట్. ఆనందో వందనాలన్నా. వందనాలు ఆనందో. సరే బ్రదర్ కప్ప